తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభా నిబంధనలను ఉల్లంఘించిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఉద్దేశపూర్వకంగా నిబంధనలను అతిక్రమిస్తే ఆ సభ్యుడి సభ్యత్వం రద్దు చేయడమో లేదా సస్పెండ్ చేయడమో చేస్తామని అంటున్నారు ఆయన. దీనికి ఆయన గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన సంఘటనలను ఉదహరిస్తున్నారు. మొత్తంగా చూస్తే గతంలో కేసీఆర్ ప్రభుత్వం కాంగ్రెస్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంపత్ను ఉద్దేశపూర్వకంగా సభ్యత్వం రద్దు చేసిందని, దానికి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటున్నారా అన్న టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. మరి రేవంత్ మధ్యలో ఏముందో ఈ స్టోరీలో చూద్దాం. తెలంగాణలో రాజకీయాలు ప్రస్తుతం పగ ప్రతీకారాలతో సాగిపోతోంది. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా సభా నిబంధనలు ఉల్లంఘిస్తే వారి సభ్యత్వాలను రద్దు చేయడమో లేదా సస్పెండ్ చేయడమో జరుగుతుందని హెచ్చరించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కూడా కాంగ్రెస్ సభ్యులను వేధించారన్న టాక్ వినిపిస్తోంది. శాసనసభ సమావేశంలో కేసీఆర్ సర్కార్ అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంపత్తులు కేవలం ఒక అంశంపై అభ్యంతరం లేవనెత్తితే దానికప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం వీరిద్దరి సభ్యత్వం రద్దు చేసింది. ఇదిలా ఉండగా బుధవారం నాడు ముఖ్యమంత్రి శాసనసభ ఆవరణలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకు సభ్యులను 2014 నుంచి 2018 వరకు మొత్తం శాసనసభ సమావేశాలకు హాజరు కాకుండా సస్పెన్షన్ వేటు వేశారని సీఎం చెప్పారు. అయితే ప్రభుత్వం మాత్రం సభ్యుడి సస్పెన్షన్కు గాని సభ్యుడి సభ్యత్వం రద్దుకు గాని సిఫార్సు చేయదని స్పష్టం చేశారు. సభ్యుడు సభా నిబంధనలు తరచూ ఉల్లంఘిస్తే సభ్యుడిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో స్పీకర్ విచక్షణపై ఆధారపడి ఉంటుంది. బుధవారం సభలో బీఆర్ఎస్ సభ్యులు పెద్ద ఎత్తున గందరగోళం సృష్టించారు. అయినా స్పీకర్ వారిని సభ నుంచి ఎందుకు బహిష్కరించలేదని మీడియా సీఎంను ప్రశ్నించింది. దీనికి ఆయన సమాధానం చెబుతూ ట్రెజరీ బెంచ్లో ఉన్న తాము చాలా సహనంతో వ్యవహరించామన్నారు. అయితే సరైన నిర్ణయం తీసుకునే హక్కు స్పీకర్దే, ఆయన మాటే ఫైనల్ అన్నారు. తాను సభ్యులతో మాట్లాడేటప్పుడు అన్పార్లమెంటరీ భాష ఉపయోగించలేదని సబితా ఇంద్రారెడ్డి గురించి ప్రస్తావిస్తూ చెప్పారు. సభలో సబితా ఇంద్రారెడ్డి రేవంత్ను ఉద్దేశించి మాట్లాడుతూ కావాలని సీఎం తనను లక్ష్యంగా చేసుకుని అవమానిస్తున్నారని అన్నారు. దీనికి రేవంత్ స్పందిస్తూ సబిత ప్రసంగంలో తన పేరును ప్రస్తావించినందువల్లే సబిత గురించి మాట్లాడవలసి వచ్చిందని వివరణ ఇచ్చుకున్నారు. సబిత తన ప్రసంగంలో అన్ని హద్దులు దాటిపోయారు. గతంలో ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ప్రైవేటు సంభాషణ ప్రస్తావించడమేమిటని నిలదీశారు. తాను కాంగ్రెస్లో చేరినప్పుడు తమ మధ్య జరిగిన సంభాషణను తాను బయటపెట్టానని రేవంత్ వివరించారు. వాస్తవానికి చెప్పాలంటే సబితక్కనే తనను కాంగ్రెస్లో చేరాలని ప్రోత్సహించారు. కాంగ్రెస్ పార్టీలో చేరితే మంచి భవిష్యత్తు ఉంటుందని ఆమె అన్నారు. తీరా 2019లో కాంగ్రెస్ పార్టీ తరపున మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నప్పుడు పూర్తి మద్దతు ఇస్తానని ఆమె హామీ ఇచ్చారు. తనకు కాంగ్రెస్ టికెట్ లభించిన వెంటనే ఆమె బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారని రేవంత్ వివరించారు. మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి గురించి ప్రస్తావించారు. 2018లో తాను సునీతా లక్ష్మారెడ్డి తరపున ప్రచారం చేశాను. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం తనపై 2 కేసులు నమోదు చేసింది. ఆ తర్వాత సునీతా లక్ష్మారెడ్డి బీఆర్ఎస్లో చేరిపోయారు. బీఆర్ఎస్లో మంచి పొజిషన్ సంపాదించుకున్నారు. అయినా కేసీఆర్తో మాట్లాడి తనపై మోపిన కేసులు ఎత్తివేయాలని కోరలేదని రేవంత్ వాపోయారు. బీఆర్ఎస్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం రేవంత్ ఒకవేళ సబితక్క తనకు సభలో అవమానం జరిగిందనుకుంటే బీఆర్ఎస్ ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ సభకు వచ్చి ఆమెకు అండగా నిలవవచ్చు కదా అని ప్రశ్నించారు. కేసీఆర్ సభలో ఉండి ఆమెను ఆదుకోవాలి కదా అని నిలదీశారు. ఒకవేళ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ తామే ప్రభుత్వంతో పోరాడగలమని సబితక్కకు న్యాయం చేయగలమనుకుంటే కేసీఆర్ ప్రతిపక్ష హోదా వదులుకోవచ్చు కదా అని నిలదీశారు రేవంత్ రెడ్డి.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ సభ్యులను సభలో అడుగడుగునా అడ్డుకుంది. ప్రభుత్వ వైఫల్యాలను లేవనెత్తితే స్పీకర్ సస్పెన్షన్ వేటు వేసేవారు. అదే పద్ధతిని పాటిస్తామని రేవంత్ రెడ్డి పరోక్షంగా కేసీఆర్ ను హెచ్చరించారు. అదీ కాకుండా ప్రతిపక్ష నాయకుడి హోదాలో సభకు ముఖం చాటేస్తున్న కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకుని సభకు డుమ్మా కొడితే సస్పెన్షన్ వేటు వేయాలని ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. సభ్యుడు ఏకంగా 60 రోజులు సభకు ముఖం చాటేస్తే సభ్యత్వం రద్దవుతుందన్న టాక్ ఎలానూ ఉంది. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ కేసీఆర్ కు చెక్ పెట్టాలని రేవంత్ ప్రధాన ఉద్దేశంగా కనబడుతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు.